హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో మార్నింగే లేచేసి పూజ చేసుకున్నాక ఇంకా కిచెన్లోకి వచ్చైతే ఫస్ట్ ఒక కప్ ఆఫ్ హాట్ అండ్ స్ట్రాంగ్ కాఫీ అయితే తాగుతున్నానండి. అండ్ దెన్ శ్లోకాకి ఈ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ ఎలా చేశానో నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే తీసానండి. ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్డ్ ఇట్ అవుట్, లాస్ట్ వీక్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. ద హెయిర్ ఆయిల్ థింగ్ ఈజ్ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్డ్. కానీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళకి జస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్లో మెంతులు, లవంగం అండ్ కరివేపాకు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేసేసి ఓ 10 to 15 minutes సిమ్లో బాయిల్ చేశాను. అండ్ ఓవర్ నైట్ అట్లాగే ఉంచేసానండి ఆ ఆయిల్ అండ్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ స్ట్రెయిన్ చేసి ఆయిల్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ శ్లోక హెయిర్ ఏంటంటే కొంచెం ఫ్రిజీగా ఉంటుందండి. తంది థిక్ హెయిర్ అండ్ ఫ్రిజీనెస్ అన్మేనేజబుల్ ఉంటుంది. సో ఇట్లా ఆయిల్ కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నాము అంటే మాత్రం బాగా గ్రోత్ ఎలాగో ఉందండి, కొంచెం సాఫ్ట్ అవుతుంది హెయిర్. అండ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఏనండి, డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ఆయిల్ వల్ల డాండ్రఫ్ ప్రాబ్లం కూడా చాలా కంట్రోల్ అవుతుంది. అదర్వైజ్ వింటర్స్లో శ్లోకాకి డాండ్రఫ్ విపరీతంగా ఉంటుందన్నమాట. బట్ ఇది నేను ఆల్మోస్ట్ లైక్ 2 years నుంచేమో ఇంట్లో చేసి వాడుతున్నానండి. అండ్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. డాండ్రఫ్ అన్నది చాలా తగ్గింది. 0 అయ్యింది అంటే అవ్వలేదండి, ఎందుకంటే పోనీ టై చేసే ప్లేస్లో కొంచెం ఉంటుంది. బట్ కన్సిడరబుల్లీ చాలా తగ్గింది. అండ్ హెయిర్ కూడా భలే సాఫ్ట్ అయిపోతుందండి బాత్ చేసినాక. అండ్ ఇవాళ తను ఏమంది అంటే, టోస్ట్ తింటానమ్మా ఇవాళ, ఐ డోంట్ వాంట్ టు ఈట్ హెవీ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ నట్లా అండ్ టోస్ట్ అంది. సరే టోస్టర్ తీసి టోస్టర్లో బ్రెడ్ పెట్టేసి నేను ఎందుకునండి రికార్డింగ్ చేద్దాము అనేసి కూర్చున్నాను అనమాట. అదర్వైజ్ నేను టోస్టర్ పెట్టేసి ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాను. కానీ ఇవాళ రికార్డింగ్ చేద్దాము, అది పైకి వచ్చినప్పుడు రికార్డ్ చేసి క్యాప్చర్ చేద్దాము అన్నట్టు అక్కడే అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా అక్కడే పెట్టేశాను. సో అక్కడక్కడే కిచెన్లోనే ఉన్నానండి, ఇది క్యాప్చర్ చేద్దాము అన్నట్టు. అదర్వైజ్ నేనైతే ఇల్లంతా తిరిగేస్తానండి. అంటే అది టోస్టర్ పెడితే అది అయిపోతుంది కదా అన్నట్టు నేను వేరే పనులు చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ యూ కెన్ నోటీస్ అండి, చూస్తూ ఉంటే పొగలుగా వచ్చినాయి అనమాట. అండ్ బిఫోర్ ఐ కుడ్ రియలైజ్ మంటలు స్టార్ట్ అయిపోయిందండి టోస్టర్లో నుంచి. అండ్ అసలు నాకు అర్థం కాలేదు ఏం చెయ్యాలో అనేసి ఒక్క నిమిషం నంబైపోయాను. బట్ దెన్ ఇంకా థిక్ నాప్కిన్స్ ఉంటాయి కదండి, మామూలు మనం కిచెన్ నాప్కిన్స్ కొంచెం పల్చగా ఉంటాయి, అవి కాకుండా డైనింగ్ టేబుల్ దగ్గర థిక్ నాప్కిన్ ఉంది, దాంతో ఆ మంటలు ఆర్పి ఆ అన్ప్లగ్ చేసేసాను. అప్పటి వరకు అసలు ఏమైపోయిందో అర్థం కాలేదండి. అండ్ నిజంగా గణపతి సేవ్ చేశారు ఇవాళ అనుకున్నాను. అండ్ దేవుని నమ్ముకుంటే ఎప్పుడు మంచి జరుగుద్దండి. కొన్ని కేర్ఫుల్గా ఉండాలి అనే ఇట్లాంటివన్నీ లెసన్స్ లాగే నేను భావిస్తూ ఉంటాను. కానీ టోస్టర్ని మాత్రం ఎప్పుడు అన్అటెండెడ్ వదలకూడదు అని అర్థమైంది. అండ్ ఇది టోస్టర్ వండర్ షెఫ్ దాండి. సో అంతకుముందు నా దగ్గర బజాజ్ ఫిలిప్స్ ఉండేది. ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదండి. అది ఇంకా స్ట్రక్ అయిపోయి వచ్చేది కాదు, బ్రెడ్ మాడిపోయేది దాంట్లో ఆ టోస్టర్లోని. కానీ ఇట్లా మంటలు మాత్రం ఎప్పుడూ రాలేదండి. నేను ఇంతకుముందు 2 టోస్టర్స్ యూస్ చేశాను, కానీ స్టక్ అయిపోయి బ్రెడ్ మాడిపోతూ ఉంటాం. అదొక రెగ్యులర్ ఫినామినా అయిపోతే ఓకే టోస్టర్ టైం అయిపోయింది, దీన్ని మార్చేయాలి అనుకున్నాను. కానీ ఇవాళ జరిగిన దానికైతే నిజంగా ఇంకా నేనైతే వండర్ షెఫ్ టోస్టర్ అసలు కొననండి. ఇట్లా మంటలు వచ్చేస్తే ఎంత డేంజరస్ కదా. అండ్ టోస్టర్ ఏంటి అంటే, నేను శ్లోకాకు కూడా చెప్తాను, నువ్వు టోస్టర్లో పెట్టేసుకో బ్రెడ్, యూజ్ ఇట్ అని. మరి ఇట్లా పిల్లలు ఉన్నప్పుడు చేస్తే ఎంత కష్టం అయిపోతుంది కదా. నాకైతే కొంచెం కంగారు వచ్చిందండి. అండ్ అట్లా మంటలు వచ్చినాక మాత్రం ప్లీజ్ ఆ టోస్టర్ని వెంటనే డిస్కార్డ్ చేసేయాలంట. నేను తర్వాత మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళు అన్నది ఏంటి అంటే, బ్రెడ్ క్రమ్స్ ఒక్కొక్కసారి ఉండి దానివల్ల కూడా మంటలు వస్తాయని. కానీ బ్రెడ్ క్రమ్స్ ఉండే ఛాన్స్ లేదండి. నేను పెట్టే ముందే ఒకసారి తరోగా క్లీన్ చేసి పెట్టాను. సో బ్రెడ్ క్రమ్స్ కాదు, దెర్ ఇస్ సమ్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టోస్ట్. సో దాన్ని వెంటనే డిస్కార్డ్ అయితే చేసేసాను. అండ్ నార్మల్గా స్టవ్ మీద పెట్టుకొని నట్టలా అయితే చేసేసాను. నట్టలా టోస్ట్ అయితే శ్లోకాకి ఇచ్చేసాను. అండ్ ఇంకా ఇద్దరం బ్రేక్ఫాస్ట్లు చేసేసినాక నేను ఇవాళ లంచ్ కూడా కొంచెం తొందరగా చేద్దాము అనేసి స్టార్ట్ చేశానండి. మా కిచెన్లో ఏమవుతుంది అంటే డైరెక్ట్ సన్ను కొడుతుందండి. 10 o'clock నుంచే వేడి వచ్చేస్తుంది అనమాట. సో ఐ ట్రై టు ఫినిష్ మై కుకింగ్
ఎర్లీ. అండ్ ఇవాళ కొంచెం నాకు కూడా హెల్త్ అంత బాగాలేదండి, కోల్డ్ ఫీవర్ అట్లా ఫీవరిష్గా ఉంది. అండ్ నేనేంటంటే కొంచెం ఎగ్జర్ట్ అవుతున్నాను కదా హౌస్ హెల్ప్ లేక, ఈ పనులు ఇవన్నీ, దానివల్ల అట్లా ఉందేమో అనేసి ఇవాళ కొంచెం స్పైసీగా చికెన్ చేద్దాము అనేసి చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టేశానండి. అంటే ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసేసాను. అండ్ ఇక్కడ సింపుల్ మసాలా అండి, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, కొన్ని క్లవ్స్, లవంగాలు, చెక్క, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి నేను ఒక మసాలా అయితే రెడీ చేసుకుంటాను. అండ్ పెప్పర్ కార్న్స్ మస్ట్గా వేస్తానండి. కొంచెం మనకి నోరు బాగాలేదు, జలుబుగా ఉన్నప్పుడు పెప్పర్ కార్న్స్ వేస్తే ఏదైనా కొంచెం తినబుద్ధి వేస్తుంది ఆ ఘాటుకి. సో ఇది ఇంకా మసాలా చేసుకొని ఈ పౌడర్ వేసానండి. ఇంకా ఎక్స్ట్రా ఏ ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ వేయలేదు, పెరుగు వేయలేదు, క్యాషూనట్ పేస్ట్ వేయలేదు. ఎందుకంటే ఈ మధ్య ఈ ఎక్స్ట్రా థింగ్స్ ఎక్కువ అయిపోయి అసలు సింపుల్ కర్రీస్, అమ్మమ్మ వాళ్ళు చేసే కర్రీస్ అట్లాంటివి అసలు మర్చిపోయాం కదండి మనం. ఎంతసేపు ప్రతి దాంట్లో మలాయి వేసేయమంటాడు, క్రీమ్ వేయమంటారు, పెరుగు వేయమంటారు, క్యాషూ పేస్ట్ వేయమంటారు. నాకు అట్లా ఏవి తినబుద్ధి అవ్వలేదన్నమాట. సింపుల్ ఇళ్ళల్లో చేసుకునే ఘాటైన చికెన్ కర్రీ తినాలనిపించింది. సో అదే చేస్తున్నాను. అండ్ ఈ మసాలా అంతా రెడీ చేసుకున్నాక నేను ఇంకా అనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నానండి. అనియన్స్ అయితే 2 పెద్ద అనియన్స్ తీసుకున్నాను. ఐ వాంట్ ఇట్ టు బీ లైక్ సూపీగా ఉంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ మన వ్యూవర్స్ కొందరు అడిగారండి ఈ కడాయి గురించి, దీని రివ్యూ ఇవ్వండి అక్క, లింక్ ప్రొవైడ్ చేయండి అని. లింక్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశానండి, మీ కామెంట్స్లోనే నేను ప్రొవైడ్ చేసేసాను. బట్ హవెవర్ నేను మళ్ళీ ఇప్పుడు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ బాండీ అయితే చాలా బాగుందండి, నో టూ వేస్ అబౌట్ ఇట్. ద ఓన్లీ డ్రాబ్యాక్ ఐ ఫైండ్ విత్ దిస్ బాండీ ఈజ్ ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్. మనం రోజు కుక్ చేసుకునే దానికి అంత ఎక్స్పెన్సివ్ థింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ ఏమో అని నాకు అనిపించింది. అదర్వైజ్ బాండీ చాలా బాగుందండి. అండ్ దీనికి నార్మల్ క్యాస్ట్ ఐరన్ బాండీకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది కూడా క్యాస్ట్ ఐరనే అండి, కానీ దీనికి ఎందుకు ఇంత స్పెషల్ అంటే, దీంట్లో మనం వంట వండినాక యూ డోంట్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ అండి. నార్మల్ క్యాస్ట్ ఐరన్ దాంట్లో ఏంటి అంటే మనం వండిన వెంటనే మార్చేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది కదా ఫుడ్. దీనికి అట్లా అవ్వదు, అది దీంట్లో స్పెషాలిటీ, కుక్ అండ్ సర్వ్ అన్నట్టు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి లిడ్ రాలేదండి. సో లిడ్ నేను అమెజాన్లో చెక్ చేస్తా, అది మళ్ళీ కొనడానికి ఇంకో 5,000 ఎంతో అన్నాడు అనమాట లిడ్. సో లైట్ తీసుకొని ఉన్న లిడ్స్ ఇంట్లో ఉంటాయి కదండి ఏవో ఒకటి, దాంతోనే ఏదో మేనేజ్ చేస్తున్నాను. సో డ్రాబ్యాక్ అది, ఇట్ డజంట్ కమ్ విత్ అ లిడ్ అండ్ ఇట్స్ సూపర్ డూపర్ ఎక్స్పెన్సివ్. అదర్వైజ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ రియలీ గుడ్ అండి, చాలా బాగుంది. అండ్ దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. కొంచెం నెయ్యిలో చేస్తున్నానండి ఇవాళ. నెయ్యిలో నేను తాలింపుకి బే లీఫ్, చెక్క, లవంగం, చిన్న ఇలాచీ, పెద్ద ఇలాచీ వేసుకున్నాను. అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి నేను చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసాను. చికెన్ వేసినాక ఆల్రెడీ చికెన్లో నేను సాల్ట్ వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి సాల్ట్ అన్నది మనం కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకొని వేసుకుంటాము. అండ్ చికెన్ వేసేసి నేను మసాలా అయితే రెడీ చేసుకున్నాను కదండి, ఆ మసాలా వేసేసాను. అది లిటరలీ చిన్న స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్తో 4 టీ స్పూన్స్ అయ్యిందండి ఆ మసాలా నేను చేసింది అయితే. అది మొత్తం వేసేసుకున్నాను 4 స్పూన్స్. అండ్ సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ మ్యారినేట్లో మనం వేసాం కాబట్టి, అండ్ ఆల్సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైస్ లెవెల్స్ అన్నవి చూసుకొని వేసుకోవటం ఇస్ బెటర్. సో నేను అన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా వాటర్ ఏమీ వేయలేదండి, జస్ట్ ఇట్లా కుక్ చేశాను. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, సో దాంతో కుక్ అయిపోతుంది. అండ్ అంత ప్రాపర్గా కుక్ అయినాక అప్పుడు నేను అంటే చికెన్ 10-15 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. సో ఆ వాటర్లో ఆ మసాలాలంతా చికెన్కి పట్టి దెన్ లాస్ట్లో నేను టొమాటోస్ బ్లెండ్ చేసుకుని టొమాటోస్ అయితే వేసుకున్నాను, 2 పెద్ద టొమాటోస్. సో సింపుల్ చికెన్ కర్రీ అండి, నో ఫ్యాన్సీ స్టఫ్ ఎట్ ఆల్. కానీ మనకి నోరు బాగాలేని రోజు
లేదా కోల్డ్ అట్లా ఉన్న రోజు దిస్ ఈజ్ లైక్ కంఫర్ట్ ఫుడ్ లాగా అయితే అయిపోతుంది. సో ఇది చేసేసుకున్నానండి. అండ్ 11 కల్లా నేనైతే కిచెన్ క్లోజ్ చేసేసుకుంటాను. మాకు వచ్చే ఎండకి అది చలికాలం అవనియండి, ఎండాకాలం అయినాయండి, మాకైతే ఎండ డైరెక్ట్లీ కొడుతుంది. కాబట్టి నేను కుకింగ్ అన్నది తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను ఎవ్రీ టైం ఆర్ ఎవ్రీ డే రాదర్. సో ఇంకా టొమాటోస్ ఇవన్నీ వేసేసుకొని కుకింగ్ అయితే ఫినిష్ చేశానండి. సో సింపుల్ లంచ్ అయితే మాది ఇవాళ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అండ్ ఇంకా శ్లోక హెడ్ బాత్కి అయితే వెళ్ళింది. ఇప్పుడు ఇంకా నేను కొంచెం ఈ కుకింగ్ పని అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటి పని అయితే పట్టించుకుంటున్నానండి. మార్నింగ్ ఏమవుతుంది అంటే కొంచెం నా రొటీన్ అంతా హెజార్డస్గా అయిపోయిందండి. హౌస్ హెల్ప్ లేదు కదా, సో చేసుకోలేకపోతున్నాను లిటరలీ. ఏంటంటే మార్నింగ్ ఒకసారి ఇల్లు చిమ్మేసుకోవటము, ఈవినింగ్స్ మాప్ చేసుకోవటము అట్లా పెట్టుకున్నానండి. నాకు ఎట్లా కన్వీనియంట్ అయితే అట్లా చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పద్ధతులు ఇవన్నీ ఫాలో అవ్వట్లేదు. నేను ఒక్కదాన్నే అంతా చేసుకోవాలి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ నాకు ఎట్లా కన్వీనియన్స్ ఉంటే అప్పుడు చేసేసుకుంటున్నాను. అండ్ డస్టింగ్ మాత్రం ఈ అంత ప్రాసెస్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే డస్టింగ్ అసలు చేయట్లేదన్నమాట. జనరలీ నేను ఈ షూ ర్యాక్, ఈ విండో 2-3 డేస్కి ఒకసారి చేస్తానండి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ డైలీ నేను డస్టింగ్ చెయ్యను ఈ షూ ర్యాక్, ఈ విండోకి, ఎందుకంటే ఇక్కడ పెద్దగా డస్ట్ రాదు. సో ఇవాళ ఈ మైక్రోఫైబర్ డస్టర్తో దీంతోనే క్లీన్ చేసేసుకున్నానండి. ఒక్కొక్క రోజు వెట్ మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేస్తాను, ఒక్కొక్క రోజు జస్ట్ ఈ మైక్రోఫైబర్ డస్టర్తో క్లీన్ చేసేసుకుంటాను. ఇది కూడా బాగా పనిచేస్తుందండి. కాకపోతే మైక్రోఫైబర్ క్లాత్ వెట్ దాంతో చేస్తే ఏంటంటే డస్ట్ లేవకుండా ఉంటుంది. ఈ డస్టర్స్తో ఏంటంటే డస్ట్ కొంచెం కింద మీద పడుతూ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో కొన్నిసార్లు పని సింపుల్గా అవ్వటానికి ఇట్లాంటి పనులు కూడా చేసుకోవాలండి. ఎప్పుడు ఒకటే లెవెల్లో నేను ఇలాగే చేస్తాను అని కూర్చుంటే పని అవ్వదు. అండ్ హోల్ డే వీ విల్ బీ వర్కింగ్, యూ డోంట్ గెట్ టైమ్ టు రిలాక్స్ అనమాట. సో ఇవన్నీ సెట్ చేసేసుకున్నానండి. అండ్ థరో క్లీనింగ్ చేసినాక 1-2 డేస్ అయితే ఇక్కడ ఈ పోర్షన్లో డస్ట్ అక్యూములేట్ అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ వెంటిలేషన్ అన్నది ఉండదు. అదే మా లివింగ్ ఏరియాలో మీరు ఇవాళ పొద్దున క్లీన్ చేయండి, డస్టింగ్ ఇవాళ పొద్దున క్లీన్ చేస్తాను కదా, ఈవినింగ్ కల్లా ఒక లేయర్ వచ్చేస్తుందండి. సో దెర్ ఈజ్ నో వే యూ కెన్ ఎస్కేప్ దట్ డస్ట్ అనమాట. ఎందుకంటే తలుపులు 2 ఓపెన్ చేసుకొని కూర్చుంటాను, నాకేమో గాలి రావాలండి. సో ఐ ఓపెన్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్ ఇన్ ద లివింగ్ ఏరియా. దానివల్ల గాలి వస్తుంది కానీ డస్ట్ కూడా వస్తుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ దేర్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. అండ్ ఈ విండో కూడా నేను వీక్కి 2 అట్లాగే క్లీన్ చేస్తానండి. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఐ డు నాట్ క్లీన్ దిస్ విండో. సో ఇక్కడ అన్ని వస్తువులు కొంచెం తీసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకు యాక్చువల్లీ కాబ్వెబ్స్ ఎక్కువ ఉంటాయండి, చిన్న చిన్న స్పైడర్స్ ఉంటాయి చూడండి, అవి అసలు ఎలా ఉంటాయి అంటే ఇవాళ క్లీన్ చేస్తాం, ఇవాళ బూజులన్నీ దులిపేస్తానా, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తాయి. అండ్ నేను బూజులు దులపటం అనేది ఒక పెద్ద పనిలాగా పెట్టుకోనండి. మా హౌస్ హెల్ప్ ఇల్లు చిమ్మేటప్పుడే నేను ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను. అండ్ తను చేసేటప్పుడే నేను బ్రూమ్ తీసుకొని క్లీన్ చేయించేస్తాను, లేదా నేను చేసుకుంటాను అలా. కానీ ఏది ఎలా చేసినా కూడా ఆ కాబ్వెబ్స్ పోవండి, ఆ స్పైడర్స్, చిన్న స్పైడర్స్ పోవు. అసలు దానికి ఏమన్నా విరుగుడు ఉందా, మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. స్పైడర్స్ని ఎలా తగ్గించాలి ఇంట్లో నాకు అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే ఇదంతా నీట్గా అయితే సెట్ చేసేసుకున్నాను, అంత డస్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఈ టర్టిల్ వైన్ కూడా పెట్టానండి వాటర్లో. అంటే ఎప్పుడు మనీ ప్లాంటే పెడతాం కదా, ఈ టర్టిల్ వైన్ పెట్టి చూద్దాము ఇది సర్వైవ్ అవుతుందో లేదో అని పెట్టాను. బాగానే ఉందండి, అంటే ఇంతవరకు డ్రై అవ్వలేదు, ఆల్మోస్ట్ 1 వీక్ అయింది పెట్టి. సో డ్రై అయితే అవ్వలేదు. సో ఇట్ మైట్ డెవలప్ రూట్స్ ఆల్సో అనుకుంటున్నాను. సో ఈ ప్లాంట్స్తో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఎక్స్పెరిమెంట్లు చేయమంటే నాకు భలే ఇష్టం అండి, చేస్తూ ఉంటాను. కానీ ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా అయిపోతాయి. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్ ఇది మాత్రం ఇంకా లివింగ్ ఏరియా, ప్రాపర్ లివింగ్ ఏరియాలో మాత్రం ప్రతిరోజు డస్టింగ్ జరగాల్సిందేనండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఓపిక ఉంటే ప్రతి పూట చేసుకున్నా కూడా డస్ట్ రెడీగా ఉంటుంది అనమాట, అలా ఉంటుంది నా లివింగ్ రూమ్ అయితే. సో అన్నీ ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఇవాళ నేను లంహే మూవీ పెట్టుకున్నానండి. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్లో రీసెంట్లీ యాడ్ అయ్యిందనమాట లంహే. మీలో ఎంతమంది చూశారు అండ్ ఎంతమందికి మూవీ ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట ఆ మూవీ అంటే. నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం అండి, ఐ జస్ట్ అడ్మైర్ హర్. అండ్ ఆవిడ కోసం అనేసి
మేము చిన్నప్పుడు మామయ్య వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ హైదరాబాద్ వస్తే వాళ్ళు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట మూవీస్కి. అండ్ ఈ మూవీ ఇట్లాంటి హిందీ మూవీస్ ఏంటి, మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లో వచ్చేవి కదండి అప్పుడు. అదొక్కటే థియేటర్ అనుకుంటాను, అంటే కొంచెం పాష్ థియేటర్. అక్కడికి వెళ్ళి మూవీ చూడటం అంటే పెద్ద ఎక్సైట్మెంట్ నాకు. సో ఇట్స్ అ వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు ఆ పాత రోజులు గుర్తుకొచ్చినాయి. అండ్ ఐ జస్ట్ హ్యాడ్ అ వెరీ నైస్ సండే విచ్ వాజ్ రిలాక్సింగ్. ఎస్, హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం హెవీ అయితే అయ్యింది, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ నైస్.